హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు ఏంటంటే 6th మంత్ అన్నప్రసన్న అయిపోయింది కదా, ఆ వీడియో అనమాట. ఇందులో నేను చాలా మిస్టేక్స్ చేశాము. చాలా హడావిడి అయిపోయింది. అంటే చాలా గందరగోళం అయిపోయింది ఆ రోజు. సో నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో మీరు అలాంటివి చేయకండి. ఇంకా ఎలా జరిగిందో అది కూడా చెప్తాను. బేబీ ఏం పట్టేసుకుంది అంటే ఏం చూస్ చేసుకుంది అది కూడా చూసుకుందాం. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఫస్ట్ మాకు ఇలాంటి అలవాట్లేదు, స్నానాలు ఇవన్నీ. ఇంకా ఆ రోజు ఇంకా హడావిడి ఉందనమాట. ఒక్కొక్కరికి అది సండే, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకొని వచ్చారు. ఆ రోజు అంటే మేము ఎక్కువ మందిని పిలవలేదు, ఓన్లీ ఫ్యామిలీలోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ పాపకైతే అది కూడా లేదు, కరోనా టైం కాబట్టి ఎవ్వరు రాలేదు, మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు అంతే. సెకండ్ పాపకి ఇప్పుడు చేశాను, అది కూడా చిన్న డెకరేషన్ చేశాను. ఫస్ట్ ఇవన్నీ కూడా లేకుండా డెకరేషన్ ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి, అప్పుడు ఎవరికి అంత ఆలోచన లేదు కాబట్టి అలాంటివన్నీ ఏం జరగలేదు. ఇప్పుడు సెకండ్ పాప కనీసం చేద్దామని డెకరేషన్ ప్లాన్ చేశాము. ఫస్ట్ వచ్చిన మిస్టేక్స్ ఏంటంటే, నేను ఆ బ్యాక్గ్రౌండ్లో డిజైన్ కట్టాను కదా, అది యాక్చువల్గా మెయిన్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా నేను కింద వేయాల్సింది. నెక్స్ట్ లైటింగ్ ఉన్న దగ్గర మనము అంటే డోర్కి ముందు వేశాను, ఆ లైటింగ్ అంతా స్టాప్ చేసేసింది ఆ వైట్ అది పంచ అనేది. సో దానివల్ల ఫొటోస్ వీడియోస్ ఏమీ సరిగ్గా రాలేదు. అంటే వెళ్ళే హడావిడి ఉంది, వేరే ప్రోగ్రాం పెట్టుకునే హడావిడి ఉండడంతో సో సరిగ్గా అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోయామన్నమాట. సో ఇది కూడా మా దగ్గర గంగాళం లాంటిది ఏం లేదు కాబట్టి ఒక చిన్న టబ్లో కూర్చోబెట్టి రోజ్ పెటల్స్ వేసి చేసామన్నమాట. అది కూడా ఏదో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు కానిచ్చేశారు. ఇంకా మెయిన్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి, మనం కింద డెకరేషన్, అది ఫ్లవర్స్. మేము అనుకున్నాం ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకుందాం, కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకుందాం, ఫ్రూట్స్ 5 ఫ్రూట్స్, 5 స్వీట్స్, 5 చాక్లెట్స్, అలా అని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకొని దాంతో డిజైన్ తయారు చేసుకుందాంలే, బిస్కెట్స్ అవన్నీ అని అనుకున్నాం. అదేం జరిగింది, ఆ రోజు డిలే అయింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. సో చేయాలి, ముందే అరేంజ్ చేసి పెట్టుకొని ఈ బిస్కెట్స్ అవన్నీ ముందే సెట్టింగ్స్ పెట్టుకుంటే అయిపోతుండే. సో రేపటి వరకు వచ్చేస్తుండే. ఫ్రూట్స్ అంటే కట్ చేయకుండా ఉండాలి, చాక్లెట్స్ ఇవన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే సో సగం పని అయిపోతుండే. అన్నీ ఆ రోజు చేసేసరికి డిజైన్ అది మెయిన్ థీమ్ పెట్టుకోండి, ఈ డిజైన్ చేస్తున్నాం, ఇదే చేస్తున్నామని, సో ఈజీగా అయిపోతుంది అనమాట. సో మేము అప్పుడప్పటికే కొంచెం ఇలా అనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ సజెస్ట్ చేస్తే అప్పుడే ఇదంతా ఫామ్ చేసి ఇలా ఫైనల్ అవుట్పుట్కి తెచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా ఫైనల్ లుక్ అనమాట ఆ రోజు. ఇంకొకటి డ్రెస్సెస్ ఏదేయాలో అర్థం కాలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ తెచ్చారు. అంటే మరి ట్రెడిషనల్ వేయాలి కాబట్టి ట్రెడిషనల్ ట్రై చేసాము, మరి నార్మల్ ఫ్రాక్ వేస్తే బాగుండదని అది ట్రై చేసాము. ఇది కొంచెం లుక్ వస్తుందని ఇది వేసాము, మరి అది దానిలో పాకడానికి ఇబ్బంది పడిందేమో. నార్మల్ అయితే మన పాప తొందరనే పాకిస్తుంది, మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను. అందరు హడావిడిలో తనని కంగారు పెట్టేశాడు, రా 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 అని, ఎందుకంటే మాకు వెళ్ళే టైం అయింది కాబట్టి. సో ఇంకా కొంచెం ముందుకు జరిపేసామన్నమాట. ఇంకా తను వస్తుంది, ఫస్ట్ ఏది పట్టేసుకుంటే అదే అని. సో ఫస్ట్ ఏం పట్టుకుందో మనం వీడియోలో చూసేద్దాం. విన్నారు కదా ఏం పట్టుకుందో, పెన్ను గోల్డ్. మనం కావాలని అవి ముందు పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ పట్టుకుని అంటే ఏదైనా మనకు నచ్చలేని పట్టుకునే ఇబ్బంది. అంటే ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలీదు, కానీ మనం మాత్రం అలా పట్టిస్తే ఒక పాజిటివ్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇదే జరుగుతుంది అని ఏం లేదు. సో ఇవి ఇంకా ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి చిన్నగా. ఆ బాత్ ఫోటో అయితే అసలు వీడియో తీసామో రానే లేదు. ఇలా ఫ్రూట్స్తో డెకరేట్ చేసాము.
ఇంకా ఫ్లవర్స్తో పేరు రాసాము. ఆ బిస్కెట్స్ కొద్దిగా ఏదో ట్రై చేసాము, అది కొంచెం వరకు వర్కౌట్ అయింది అంతే. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే తనని అసలు ఫోటోషూట్ తీయలేకపోయినాను, లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఇంట్లో ఉన్నప్పుడు నా ఓన్గా డెకరేట్ చేసిన అనమాట. ఇవి చిన్నగా అంటే అవే ఐటమ్స్ పెట్టాను. చాక్లెట్స్ అవి ఉన్నాయి, ఫ్రూట్స్ లేవు కాబట్టి స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్తో అలానే ఉంచి నేను కొత్తగా అనమాట నాకు నచ్చినట్టు డెకరేషన్ ఇలా లైటింగ్తో. ఆ రోజు ఫోటోషూట్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు పాపం, నా చిన్నారి పాపం మీద. సో మేమందరం హడావిడిగా వెళ్ళిపోయాం కాబట్టి నేను నెక్స్ట్ డే ఆరాంగా డెకరేట్ చేసి తన ముందు ఇలా ఐటమ్స్ పెట్టాను. మీరు చూడండి, ఒకవేళ హెల్ప్ఫుల్ అవుతుందేమో. నార్మల్ చిన్న డెకరేషన్ అనమాట, మరి పెద్దగా లేకుండా. ఐటమ్స్ అన్నీ తన చుట్టూ పెట్టిన, ఎక్కడ పాకినా తను పట్టుకోవచ్చు, ఏదన్నా పట్టుకోవచ్చు అనమాట. ఇలా ఫ్లవర్స్తో ఇంకా ఐటమ్స్తో గోల్డ్ ఏం కావాలంటే టాయ్స్ అన్నీ పెట్టేసండి తన చుట్టుపక్కల. సో మంచిగా ఫోటోషూట్ కూడా తీయడానికి కంఫర్టబుల్గా ఉంది తనకు. మంచిగా కింద మీరు తను ఒకవేళ సాఫ్ట్గా ఉంటే పాకుతుంటే కింద బెడ్షీట్ ఏమైనా తను సాఫ్ట్గా వేసి దాని మీద డెకరేటివ్ కర్టెన్ కానీ డెకరేటివ్ది ఏదన్నా కానీ ఇలా అరేంజ్ చేస్తే తనకు ఈజీ అవుతుంది మనం పాకడం. ఇలా మీకు రెండిట్లో ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి, అదా ఇదా అనేది కూడా. సో ఇది ఇంకో డెకరేషన్ అనమాట. ఆ రోజు కుదరకపోవడం వల్ల నెక్స్ట్ డే చేయాల్సి వచ్చింది. ఇది కంప్లీట్ అవుట్లుక్ ఆఫ్ మై డెకరేషన్, ఓన్ డెకరేషన్. చిన్నగా సింపుల్గా, ఇది ఓన్లీ ఫోటోషూట్ కోసమే కాబట్టి. సో ఇలా అన్ని ఐటమ్స్ ఇంకా పెట్టొచ్చు ఐటమ్స్, నేను ఓన్లీ ఫోటోషూట్కే కాస్త మెయిన్ ఫంక్షన్ కాదు కాబట్టి ఓన్లీ ఫోటోషూట్ కోసం ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఉన్న వాటితో మిగిలిన వాటితో మళ్ళీ ఏం తెప్పించుకోకుండా. సో దిస్ ఈజ్ ఫైనల్ డెకరేషన్, సెకండ్ డెకరేషన్ అనమాట. సో చూడండి, మీకు నచ్చిందా? ఇది చిన్నగా. సో ఇలా జరిగింది నా చిట్టి తల్లి అన్నప్రసన్న. ఆ రోజైతే మేము ఏం పెట్టామంటే ఇది ఓన్లీ ఏమంటారు పొంగలి. ఆ పొంగలి ఒకటి రింగ్తో తినిపించారు అని అన్నారు కదా. సో రింగ్తో తినిపించాను, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఫుడ్ స్టార్ట్ చేయాలంటారు. ఇప్పుడైతే నేనేం స్టార్ట్ చేయలేదు ఫుడ్. బేబీకి మిల్క్ సరిపోతున్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే తను హెల్తీగానే ఉంది, ఎక్కువ ఏమీ ఎడవట్లేదు, హ్యాపీగానే ఫీడింగ్ అవుతుంది. స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ మంత్ కూడా ఎలా స్టార్ట్ చేస్తాను చూడాలి. తన ఫుడ్ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తాను, తర్వాత నుంచి ఇంకా పెద్దగా ఏమేమి తినిపిస్తాను, ఎలా హెల్తీగా ఉంటుందో అవన్నీ డీటెయిల్స్ కూడా మీకోసం షేర్ చేస్తాను. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు రావాలంటే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కొంచెం లడ్డు చేది ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. పైకి చూడ మనమని. ఏ లడ్డు ఫాస్ట్ పోయి. ఏ లడ్డు పైకి పైకి, ఇటు చూడు, ఇటు చూడు. వెరీ గుడ్. సైడ్ చిట్టి